సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఒక పాటల లెజెండ్. మరి పాటలంటే ఒక పాటలే కాదు, మాటలు. తెలంగాణ ఉద్యమంలో తానే ముందుండి నడిపించిన వ్యక్తి. ఇవన్నీ కాదు, సంగీత దర్శకుడు. సంగీత దర్శకుడితో సరిపెట్టుకుందామా, ఒక డాన్స్ మాస్టర్, మంచి డాన్సర్. మరి ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి వరంగల్ శ్రీనివాస్. అది తయ్యం తద్దైతో అనే పాటతో ప్రారంభమైన ఆయన యొక్క ప్రవాహం అలా వందలు వేల పాటలతో కొనసాగుతుంది. మరి జానపదంతో సరిపెట్టలేదు, సినిమా పాటలకి అడుగుపెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో బీజాలు వేశాడు పాటల ద్వారా. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు అనేక సంవత్సరాల పాటు. ఇన్ని ఉన్నా ఇవన్నీ నేను చెప్పడం కాదు. నిజానికి వరంగల్ శ్రీనివాస్తో కొద్దిసేపు మనం మాట్లాడితే ఆ మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. ఇవన్నీ అసలు ఆ పాట ఎలా ప్రారంభమైంది, వరంగల్ జిల్లా నుండి ఆయన ప్రస్థానం జాతీయ స్థాయికి ఎలా వెళ్ళింది, ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్లో కూడా ఆయన తయ్యం దత్తే అనే పాట ఎలా మారుమోగింది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. మిమ్మల్ని చాలా సంవత్సరాల తర్వాత కలిసి మా స్టూడియోలో వరంగల్ తరఫున నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా వరంగల్లో సుమన్ టీవీ చాలా అది గొప్ప అద్భుతమైన స్థాయిలో ఉన్న ఛానల్. మన దగ్గర అది మీరు డీల్ చేయడం, మీరు నడిపించడం చాలా గొప్ప వరం వరంగల్ డిస్టిక్ ప్రజలకు, యావత్ తెలుగు ప్రజలకు కావాలి. ఎందుకంటే కళాకారులకు సంబంధించింది, అందులో ఎండి సుమన్ గారు వారి టీం అంతా కూడా అంటే ఇటువంటి కార్యక్రమాల విషయంలో బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము చేయగలిగాం. ఈ ఒక్కసారి మీ ప్రస్థానాన్ని, నాకు ఒక దశాబ్దాల పరిచయం మీరు, కానీ మాట కంటే ముందు మా ప్రేక్షకులంతా మీ ప్రస్థానాన్ని తెలుసుకోవాలని, మీ పరిచయాన్ని తెలుసుకోవాలని చూస్తారు. కాబట్టి ఒక పాట స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మీరే చెప్పుదురు. కానీ ఒక పాటతోని మీకు పేరు తెచ్చినా లేదా మీకు నచ్చిన అంటే చాలా ఉంటాయి సార్. నిజంగా కూడా నేను ఎస్టీ లంబాడి జాతికి చాలా రుణపడి ఉన్నా. తెలుగులో ఎన్ని పాటలు ఉన్నప్పుడు కూడా నేను తెలుగు లంబాడి రెండు భాషలలో రాసిన పాట అది. తయ్యూద తయ్యి లంబాడోళ్ళము కాదు మేము, హే బాపు బంజారోళ్ళం, హస్సుగిని తాయి తయ్యి లంబాడి వాడి ఆకోనిహం, హే బాపు బంజారచ్చా, హే గుంగ్లీ హే గౌళి ఇద హే సుగిని హే కాంతి ఇద హే బాపు ఏ ఓరా ఓరా ఎవడి ఆహియే యా హే బాయియే ఓరా ఓరా ఎవడి ఆహియే తయ్యి లంబాడోళ్ళము కాదు మేము, హే బాపు బంజారోళ్ళం, తాయి దత్తయ్యి లంబాడి వాడి ఆకునిహం, హే బాపు బంజారచ్చా. అసలు నాకు ప్రారంభంలో ఉన్న సందేహం, ఒక గిరిజన తెగకు సంబంధించిన భాష మీకు ఎలా అలవడ్డది? అసలు నాకు నిజంగా మన తెలుగు పాటలు, తెలుగులో కూడా మందెచ్చ, బాలసంత, శారదగాళ్ళు, యానాదులు, కాటిపాపలు, కాటిపడుగులు, సంచార పచ్చగుంట్లోళ్ళు, పచ్చబొట్లోళ్ళు, బుడిగజంగాలు, నుల్కసందని, చిందు, సిరితల రామాయణం, చింది యక్షగానం, జడకొప్పు, కోలాటం, బతుకమ్మ, బొడ్డమ్మ, ఉయ్యాల, కాముడు, చాలా పాటలు విన్నాం. చాలా అంటే డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క పాట ఆకట్టుకుంటుంది. కానీ నాకు అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ అంటే ఇంకా బాగా ఇష్టం. ఏ ఇయర్లో రాశారు ఇది? ఇది 91, 92లో రాశాను సార్. వరంగల్ శంకర్ గారు మీకు బాగా తెలుసు కదా, బాగా మీతోని నాకు స్ఫూర్తి వాళ్ళు. రైట్, శంకర్ గారు ఉన్నారు కదా అప్పుడు? ఉన్నారు సార్. అంటే నాకు తెలిసినంత వరకు వరంగల్లో ఒక స్కూల్ డే, కాలేజ్ డే ఫంక్షన్ లో ఈ పాట లేని కార్యక్రమం లేదు, సాంస్కృతిక కార్యక్రమం. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది పాట. ఒక్కసారి ఈ పాట గురించి ఇంకో 2 లైన్లు చెప్పండి. దానికి ముందు, నా పాటకు ముందు అప్పటికి హరే ఓరే ఓరే ఓరెలే ఓరే ఓరే ఓరెలే నాచిరే బంజాయి రే దే బసాది సాటి రే చుమ్మ మచ్చ మచ్చేమ్మ చేర బంజారే ఓరే ఓరే ఓరెలే ముక్కుకు ముక్కార పెట్టినాడులే, నాకు ముక్కుకు ముక్కార పెట్టినాడులే, ముచ్చాల ఉంగరాలు తొడిగినాడులే, వాడు ముచ్చాల ఉంగరాలు తొడిగినాడులే, ముద్దు ముద్దు మాటలెన్న చెప్పినాడులే, అరే ఓరే ఓరే ఓరెలే. ఈ పాట జ్వాలముఖి మేడం డాన్స్ టీచర్ శంకరన్న కంజర పట్టుకొని పాట పాడే అతను. ఇదొకటి ముక్కుకు ముక్కార తెచ్చినాడులే, నాకు ముక్కుకు ముక్కార తెచ్చినాడులే, ముచ్చాల ఉంగరాలు తొడిగినాడులే, ముద్దు ముద్దు మాటలన్న చెప్పినాడులే, అరే ఓరే ఓరే ఓరెలే. ఈ రాగం ఈ ఆడిలాడి చాలా దగ్గరగా ఉంటాయి.
ఓకే. ఇవే పదాలు అందులో ఉంటాయి. సంగీతంలో ఎట్లాగైతే సరిగమప ద్వారా కొన్ని వచ్చినట్టు పాటలు, మీరు కూడా అసలు అంటే ఏర్పడకుండానే ఒక బాణి ఒక్కొక్క బాణికి అంకురార్పణ జరిగింది. సార్ ఇది బాగా టాపు. వాడి తర్వాత మన వాసుదేవ్ రెడ్డి అన్న, కూనాడి వాసుదేవ్ సింగర్. రాజస్థానీ రానులం తెలంగాణ బంజారళం రాజస్థాన్ రే ఘారువాయి రే తెలంగాణ బాపురే ఈ పాట వచ్చింది. ఈ పాటకు 26 జనవరి రోజు ఢిల్లీలో ప్రదర్శించినట్టు బహుమతి వచ్చినట్టు నాకు ఐడియా ఉంది. ఈ పాటకి ఈ పాటే కావచ్చు సార్. ఆ తర్వాత నేనేం చేసిందంటే, నేను అప్పుడు ఎందుకో పాటల రీసెర్చ్ కోసం వెళ్ళాను. 2 days నేను సరిగా తినక బాగా ఫీవర్తో ఉన్నా. నాకు బాలమురళి కృష్ణ గారి ఇంటిగ్రేషన్ సాంగ్ మిలే సురు మేరా తుమారా ఓ సురు బనే హమారా, ఈ పాట వస్తుంది. అందులో ఫ్లూట్ బిట్ తూరు ఈ బిట్ విన్న నేను, అది బాగా వెంటాడుతుంది నన్ను ఆ ఫ్లూట్ బిట్. దాన్ని అట్లా చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ గారు, పాటల ప్రవాహం నుంచి ఒక్కసారి పక్కకు తప్పుకుంది. వరంగల్ శ్రీనివాస్ అంటే నిజానికి తెలియని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ఇక్కడ భారతదేశంలో. అసలు మీ పుట్టుక అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక్కసారి చెప్పి మళ్ళీ మనం పాటలకు వెళ్దాం. నేను మా సొంతూరు ప్రజెంట్ హన్మకొండ డిస్టిక్ దామెర మండల్ తక్కలపాడు గ్రామం. ఓకే. తక్కలపాడు గ్రామం అయితే నాయన పోలీస్ డిపార్ట్మెంట్. నాయన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నాన్న నర్సంపేటలో నౌకరిస్తున్నప్పుడు నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో బయటపడ్డా నేను. ఓకే. అట్లా అది నిజంగా కూడా నర్సంపేట విప్లవాల గడ్డ. నాన్నగారు పోలీసు ఉద్యోగి. నిజానికి అప్పుడు నక్సలైట్ల ప్రభావం అందులో నర్సంపేట ప్రాంతం మీకు తెలుసు, విప్లవాలకు అదొక పురిటిగడ్డ. ఇటువంటి పరిస్థితులలో మీకు పాటలు ఎట్లా బీజం పడింది? ఏదో ఒక వారసత్వం అంటే ఓరుగల్లు జిల్లా అయినప్పటికీ ఇంటి వారసత్వం మొదలవుతుంది, ఎట్లా మొదలైంది? చాలా చాలా గొప్ప ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. నాన్నతో ఉన్నప్పుడు నాన్న పోలీసు నౌకరి పోవడం రావడం, ఇంటికి రావడం, తిని ఆయన పడుకొని మళ్ళీ డ్యూటీ ఉన్న డ్రెస్ వేసుకొని పోవడం, ఆ తర్వాత ఐడి పార్టీలు చేయడం, తెల్లబట్ల మీద ఆయన వెళ్ళి డ్యూటీలు చేయడం. ఇదే మా విలేజ్ తక్కలపాడు విన్నప్పుడు దాడి సుధాకర్ అని మా పక్కిళ్ళే మా సొంతూళ్ళు, ఆయన దూలానికి టేప్ రికార్డ్ ఉంటుంది. అప్పుడు విన్న పాటలు తాకటు మారటు రే దాదా కొమరం భీమన్ జయంకటు కసిడే పోరో దారువాయి దుర్వాంకర్ కుందన కాగ్రా జవాన్నే బాయిరు రైలు బండి సడియంతో ముడువాయే దాదల్ రామ్ రామ్ ట్రైబల్ ఏరి మారాలి. అప్పుడు నేను బచ్ఫోన్, నేను చిన్న పిల్లగానప్పుడు విన్న పాటలు ఇవన్నీ. అరే తుడు మోగుతున్నదన్నా తుడు మోగుతున్నది గొండన్నలు భాయిరబాయి గొడ్డన్లెత్తి భాయిరబాయి కులం దాదలు భాయిరబాయి పాకులెత్తి భాయిరబాయి బరిసెలెత్తి భాయిరబాయి పోలీసాన్ని భాయిరబాయి ఎస్ఐ గాన్ని భాయిరబాయి పట్టి ఈడ్చి భాయిరబాయి గుండె మీద భాయిరబాయి కాళ్ళు పెట్టి భాయిరబాయి కత్తులు తీసిన్లా కత్తులు తీసిన్లా కత్తులు తీసిన్లా కనకన మండిన్లా దెబ్బతోని బైరబాయి ఎస్పీ గార్డు బైరబాయి డిఎస్పీ గార్డు బైరబాయి సరికిలోడు బైరబాయి గడ 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 బైరబాయి వడుక్కుంట బైరబాయి పరుగులు తీసిన్లా పరుగులు తీసిన్లా. ఆ పదాలు అంటే ఈ పదాల పొందిక ఏర్పడకుండా మీలో బీజం నాటింది. కానీ వరంగల్ జిల్లాలో మరి ఇటువంటి ఉద్యమాల ప్రభావంతో మావోయిస్టు లాంటి వాటికి ప్రభావితం కావాల్సిన వరంగల్ శ్రీనివాసు పూర్తి స్థాయిలో దానికి వేరే భిన్నంగా ఎలా తయారయ్యారు? అంటే అప్పుడు స్టార్టింగ్లో విప్లవ సాహిత్యం విన్నాను సార్. విప్లవ సాహిత్యం విని ముఖ్యంగా ప్రతి పాటలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి విప్లవం పాటలో గద్దరన్న, సంజీవన్న, ఇంకా మదన్న, మన ప్రజానాట్య మండలి ప్రజాబంధ గాయకుడు నాగన్న, వంగపండు ప్రసాద్ గారు, వీళ్ళు వాడిన పాటలలో ప్రతి భూపోరాటం, దొరల పైన అప్పటి పరిస్థితి, నసా కింద మిసా కిందని నువ్వు జైలు పెట్టినారు నీకు నాకు తేడే లేదన్నో ఓ పోలీస్ అన్న పొరు తప్ప దారే లేదన్నో అని పోలీసు వాళ్ళ కష్టాల మీద, అంటే ప్రతి ఇష్యూస్ మీదనే ఉండేది తప్పితే అది ఏదో కామెడీ టైంపాస్ పాటలు కాదు.
ప్రతి దానిలో అంతర్లీనంగా సమస్యలు. అప్పుడు మనం ఏం చేసినాం, జానపదాలు ఊళ్ళల్లో ఇందాక నేను చెప్పిన సబ్బండ వర్ణాల సబ్బండ జాతుల పాటలు మనం వినేవాళ్ళం. బతుకమ్మ, బొడ్డమ్మ, ఉయ్యాల, కాముడు. ఇప్పుడు కాలుగు ముళ్ళు కొట్టే లంబడయ్యో లంబడయ్యం, ఇంత కలమంద బెట్టరం లంబడయ్యో లంబడయ్యం, సిరిమల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు చినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మ. అట్లా ట్రెడిషనల్ బాణి తీసుకొని ఇష్యూస్ జోడించి కష్టాల కన్నీళ్లను రాసిన విప్లవ సాహిత్యం ఇది మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి జానపద బాణీలు తీసుకొని నేను చాలా సింగర్ అండ్ కార్మికుల మీద, హమాలి కూలీల మీద, స్త్రీల సమస్యల మీద, బీడీ కార్మికుల మీద నేను నేను బీడీలు చేసేటి మా ఎక్కలారా పోరు జయ్య మీరు రారండి, కారకాణపై కన్నెర్ర చెయ్యండి. మనం అప్పుడప్పుడు విప్లవాల నుంచి అన్ని పాటలు కూడా, ఎందుకంటే వరంగల్ శ్రీనివాస్ అంటే నిజానికి సబ్బండ వర్ణాలకు సంబంధించి అన్ని సబ్బండ భాషలకు సంబంధించిన సాహిత్యం వరంగల్ శ్రీనివాస్లో ఉంది. శంకర్ మీరు గుర్తు తెచ్చారు కాబట్టి శంకర్కు సంబంధించిన కోడిబాయ లచ్చమ్మది పాట ఒకటి ఉంది, చాలా ఫేమస్. దాంతోపాటు మీరు రచించిన కోడి మీద కూడా ఒక పాట ఒకసారి వారిది కానీ మీది కానీ వినిపించండి. శంకర్ అన్న కోడి పిల్ల అబ్బో కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల ఏమేమో అంటదే కోడి పిల్ల, హై ఆ మాటలంటదే అలాగా అంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల, హై కొయ్యి కొయ్యంగానే కోడి కూతమానేసి కైలాసం నేను పోయినానంటదే కోడి పిల్ల, ఆ మాటలంటదే కోడి పిల్ల, కొయ్యి కొయ్యంగానే కోడి కూతమానేసి కైలాసము నేను పోయినానంటదే కోడి పిల్ల, ఆ మాటలంటదే కోడి పిల్ల. ఇది కోడిని ముక్కలు కోస్తంటే ఏముంటది, మసాలా పూస్తంటే ఏముంటది, మిరియాలు బిర్యాలు బిర్యాలు మిరపకాయలు బిర్యాలు బిర్యాలు మసాలా రుద్దుతంటే బులుగు జవారి సట్టు పూసుకుంటేనంటదే, నేను బులుగు జవారి సట్టు పూసుకుంటేనంటదే, ఆ మాటలంటదే అలాగా అంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల, హై కొయ్యి కొయ్యంగా పొయ్యి కాడి కొంటబోయి పొయ్యి కాడి కొంటబోయి తిప్పి తిప్పి కాపుతంటే సాకిరేవు పై కాడ సలిగాగిన్నట్టదే, నేను సాకలల్ల పై కాడ సలిగాగిన్నట్టదే అలాగా అంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల. ఒక్క గంటేడు కూర బువ్వ మీద వేసుకుంటే కూటి మీద వేసుకుంటే బువ్వ మీద వేసుకుంటే మల్లెపూల పరుపు మీద వండుకున్నట్టదే. ఇట్లా చాలా విషాదం, వినోదం, అంతర్లీనంగా ఎన్ని భావాలు అసలు ఆ పాటలు కూడా. దాని బాణిగానే మీరు ఒక పాట, కోడి పాట కూడా మీరు కూడా నా బాణి వేరే, అదే బాణి వేరు, కంప్లీట్ గా సాహిత్యం కూడా వేరు. అమ్మాయి వినిపించిన బాణి కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా, కొన్ని దినోని ఇల్లు కూలిపాయనే, ఇల్లు గాలిపాయనే, కోడంట కోడి కాదు కుంపటంత బొట్ల కోడి, కోడంట కోడి కాదు కుంపటంత బొట్ల కోడి, నా కొన్ని దిన్నోని ఇల్లు కల్లారు గాను, మక్క మసీదు గాను, మల్లన్న గుడిగాను, కందులు పెట్టిన బండగాను, చిన్నంగి చెరువుగాను, తొక్కుడు బండగాను, ప్యాలాల పెంకగాను, మా పెంట దిబ్బగాను, లెల్లాయి దెబ్బగాను, లైలప్ప చెండుగాను, కోడిబాయనే లచ్చి కోడిబాయనేనా, కొన్ని దినోని ఇల్లు కూలిపాయనే, గాలిపాయనే. అంటే ఊర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా శాపనార్థాలు పెట్టుకుంటారో, అంటే ఇండైరెక్ట్ గా ఎట్లా మాట్లాడతారో మీరు అసలు మొత్తం సాహిత్యంలో దానిలా కనపరిచారు. అసలు ఎంత సున్నితంగా అని చెప్పాలా, మోటుగా ఉందని చెప్పాలా, అద్భుతం నిజంగా శ్రీనివాస్ గారు. సార్ అదొకటి, నేను బ్యాచులర్స్, ఇప్పుడు అందరు చదువుకోవడానికి బ్యాచులర్స్ రూములు తీసుకుని ఉంటారు. రూములు తీసుకుని ఒక వీధిలో ఒక కోడి ఒక అబ్బాయిని చూస్తే అని కేరుతుంది. ఏమో దాన్ని ఏం చేయాలి ఇచ్చపోతుంది, అందరు కోడి కేరుతుంది నేను చెప్పి అందరు బనాయిస్తున్నారు. ఇక దాన్ని ఎట్లా ఇది చేసిందంటే దాని మీద రాసాను నేను,
ఓ గజకర్ణ గోకర్ణ టక్కుట మారమ్మాయ మరాఠీల మర్నాగి మందర మారి వయ్యారి వన్నెలాడి సిన్నెలాడి తిప్పులాడి ఇద్దలు వాడే కోడి నీ రోజులు చెల్లినై నేను కలుడిసినై నువ్వు నా చేతుల చచ్చే రోజు వచ్చింది సావు సావు సావే కోడి పిల్ల ఓ కొంటె కోడి పిల్ల నిన్ను గోస్క తింటయ్యాలా గాజులు లేని చేతులు వండే గరం మసాల కూర వాడల ఉన్న కొంటె కోడిని కోసి వండేటి కూర కొంటె కోడి పిల్ల అని దాన్ని కోసుకొని ఎట్లా దాని మసాలా పట్టిస్తాడు. కోడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయని మీరు చెప్పేవారు కూడా ఆడియన్స్ తెలియదు. మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా మీకు సూటబుల్ సమాచార శాఖలోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పాటలు అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కావచ్చు, ఎందుకంటే మీరు ముక్కుసూటి వ్యక్తిగా పేరుంది, ఏమైనా ఇబ్బందులు ఎదురుకాలేదా ఒక ఉద్యోగిగా? వాస్తవం సార్, మీకు తెలిసి హెమాహెమీలు నాకంటే ముందు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఈవెన్ ఇక మెంబర్ ఆఫ్ మెంబర్స్. కానీ నేను సర్దార్గా సవాల్ చేసి మన ఈ సుమన్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందు సవాల్ చేసి చెప్తాను, నా సాహిత్యం ఎవరు రాయలేదు, నాది కంప్లీట్ ఎన్కౌంటర్, కంప్లీట్ యాంటీ గవర్నమెంట్ సాంగ్స్. యాంటీ గవర్నమెంట్ అంటే అధికార శాఖలో ఉండి ఒక గవర్నమెంట్ ప్రభుత్వం. నిజంగా మా శాఖ మా సమాచార శాఖ ఆఫీసర్స్ అందరికీ పాదాన నేను సపోర్ట్ చేశారు, దండాలు పెడుతున్నా. ఎందుకంటే నేను మద్రాసు పోయి సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలన్నా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేని నేను అసలు చేసేవాడిని కాదు. ఇవాళ వరంగల్ శ్రీనివాస్ గారు కూర్చుని అంటే కేవలం సమాచార శాఖ సబ్బండ వర్ణాల జాతులు అందరి వజ్ర వైడూర్యాలు పగడాలు ముత్యాలు పొదిగినటువంటి కిరీటం పెట్టుకొని కానీ వరంగల్ శ్రీనివాస్ గారు ఉన్నా కానీ నాదేం లేదు. నిజంగా జానపదులది ఎన్ని పాటలు రాసి ఉంటారంటే ఓన్లీ సినిమా కాకుండా జానపదాలు ఎన్ని పాటలు రాసి ఉంటారు? అన్ని రకాల పాటలు కలిసి మినిమం ఒక 15,000 చిల్లర పాటలు. 15,000 పాటలు, 15,000 పైన రాసి తక్కువ సమయంలో. ఎన్ని పాటలకు మీరు బాని సమకూర్చారు? అన్ని పాటలకు, నా పాటలు అన్నిటికీ ఎక్కువ శాతం నేను బాని. అంటే అప్పుడే సినిమా ఇండస్ట్రీకి పోవాలని ఆలోచన కలిగిందా? అల్టిమేట్ ఒక సినిమా ఇండస్ట్రీ వల్ల పేరు తెచ్చుకోవాలనిపించిందా, లేదా దాసరి గారితో ఎట్లా ఉందో సరే చెప్పండి. ఎట్లనంటే నేను పాడిన పాటలు చాలా అన్నీ ఒక సబ్జెక్టు పూర్వకంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా ప్రభుత్వ వ్యతిరేక పాలక వర్గాన్ని ఎండగట్టే పాటలు. దగ్గర జననాట్యం గద్దరనే ఒరి అమ్మ నువ్వు జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాస్తాను దండం పెడతారా బిడ్డ. వెళ్దాం. గద్దర్ గారితో ఉన్న మీకు అనుబంధం తెలంగాణ పాటల ముందు ఒకసారి సినిమా ప్రస్థానాన్ని చెప్పండి. సినిమా ప్రస్థానం రవీంద్ర భారతిలో నేను తయ్యిందత్తే పాట పాడినప్పుడు వరంగల్ నెహ్రూ గారు, వరంగల్ నెహ్రూ అని ఇక్కడ ఒక మహానుభావులు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. తను కథా మాటల రచయిత సంజీవి గారికి చాలా ఆప్తమిత్రుడు. తన ద్వారా నన్ను దాసరి గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టినప్పుడు ఊకే అన్ని పాటలు పాడుతున్నా ఎన్ని పాటలు పాడినా కూడా తైం దత్తని వాడయా అంటున్నారు దాసరి గారు. తైం దత్తని డప్పు తీసుకుంటున్నా మంచిగా వాయిస్తున్నా. శ్రీనివాస్ ప్రసాద్ గారు విజయశాంతి గారి హస్బెండ్ తను ఉన్నారు, ఇద్దరన్నా ఉన్నాడు. అప్పుడు అందశ్రీ అన్న ఉన్నాడు, సుద్దల అశోక్ అన్న ఉన్నాడు, దాసరి గారు ఉన్నారు. పాడుతూనే ఉన్నాడు. కానీ తయ్యం దత్త మాత్రం బాగా విని ఏమయ్యా ఇది మా సినిమాకి ఇస్తావు అంటే నేను వచ్చింది అందుకోసం సార్ దాసరి గారు అన్న. ఆ తర్వాత దసరా రోజు జమ్మి కోసం నేను రైల్వే స్టేషన్ దగ్గర జమ్మిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినా. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది సార్, అప్పుడు మామూలు డబ్బా ఫోన్కి ఏమో శ్రీనివాస్ నువ్వు రేపు సాయంత్రం బయలుదేరి రావాలి చెన్నైకి రావాలన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. అడ్వాన్స్కి 500 రూపీస్ కూడా ఇచ్చిన వాళ్ళు. టోటల్ ఎంత ఇచ్చారు ఆ పాట కోసం అప్పుడు పరిస్థితులు? ఆ పాటలో కొంత తొండి జరిగింది సార్. ఓకే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వినిపిస్తూ ఉంటే మీకు ఇందాక చెప్పాను కదా సార్, నేను అదర్ లాంగ్వేజ్ బాగా పడుతుంది బాగా. అది ఎవరు అన్నారమ్మా మీరు తాల్లెల్లే తన్నే నా నిన్నే అని నాకు మురళన్న హార్మోనిస్టు వందే మాతరం శ్రీనివాస్ గారు అసిస్టెంట్ అని నాకు ట్యూన్ ఇస్తే, ఎవరు అన్నారమ్మా మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోళ్ళని,
ప్రతి చెట్టుకు గాసిన కాయ మీది, ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది, కొండ కోన వాగు వంక గూడెం గుడిసే పల్లె పాట కలిసి మెలసి అడివే మీదమ్మా. నారమ్మ మీరు గరీబోళ్ళని, హే ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని. కొండ మల్లి చెట్టు ఆ కొమ్మల్లో నా పూలు, మీకే 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 కొమ్మల్లో కోయిలమ్మ, ఆ కోకిలమ్మ నోట పాట మీదే 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 మీదే. ఇప్ప చెట్ల ఇప్ప పూలు, ఇరికి చెట్ల మీది పండ్లు, తునికి చెట్ల మీద ఆకు, తుమ్మ చెట్ల మీద బంకా. ఓ ఓ ఓ ఓ ఓ సాడి తత్తోన్నా, ఇది గోల్డ్ లైన్ సార్. సాడి తత్తోన్నా సంగోవాయిని, సాడి తత్తోన్నా సంగోవాయిని, జుంకా తడాక వాటిని సంగోవాయిని, జుంకా తడాక వాటిని సంగోవాయిని. ఇంద్రవెల్లి పోరు వీరులే మీరమ్మా, కుమరం భీము వారసులే మీరు, హే ఎవరు అన్నారమ్మ మీరు. ఇది అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఇచ్చి రాయించిన పాట సార్. ఆ గోల్డ్ లాంగ్వేజ్ని, ఈ భాష గమ్మతి ఉంది, దీనికి అనుగుణంగా ఒక బాణి ఎట్లంటే మురళన్న వందే మాతరం శ్రీనివాస్ గారు చేస్తే దాన్ని నేను రాసిన సార్. దాసరి గారితో మీకు అట్లా అనుబంధం చాలా రోజులు కొనసాగింది. చాలా అప్పుడే ఆ సిట్టింగ్లో వినిపించిన పాటలే. అది నేను 8th 9th 10th ఆ టైంలో నేను పర్సనల్గా రాసిన ఒక లవ్ సాంగ్ అది దాని పక్క పెట్టి వాళ్ళ అబ్బాయి చిన్న సినిమాలు పెట్టారు. అప్పుడు లవ్ సాంగ్ ఎందుకు రాయాల్సి వచ్చింది మరి? ఏమో అప్పుడు ప్రేరణ. అయితే ఆ పాట సినిమాలో హిట్ సార్. ఎన్ని సినిమాలు రాసి ఉంటారు మీరు మొత్తం ఇప్పటి వరకు? నేను ఒక 25-30 మధ్యలో రాసిన. రైట్. అట్లే గద్దర్ గారితో కూడా బాగుంటాయి కదా మీకు రిపోర్ట్? అసలు గద్దరన్నతో జననాట్య మండలి ప్రోగ్రామ్స్ చేసిన నేను. ఆ తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ వేదికలు చాలా చేసినాం. ముందు ఒక సినిమా పాట ఏదైనా వినిపించండి మళ్ళీ మీరు రాసిన వాటిల్లో. నేను రాసింది ఇదే, గువా గువా ఎగిరెట్టి గువా యాడికే సిరిసిరి మువ్వా, గువా గువా ఎగిరెట్టి గువా యాడికే సిరిసిరి మువ్వా, హంసలేరా పళగువా ఒయ్యారి సిరిసిరి మువ్వా, హంసలేరా పళగువా ఒయ్యారి సిరిసిరి మువ్వా, ఓ గువా నా గువా. పక్కున నవ్వేసి బయట కప్పుకుంటే పాల పొంగు వండుకున్నా, పరుగు పరుగున వచ్చి పక్కనే ఉన్నట్టు పగలంతా కలలిన్నోగన్నా, దోబుచుల్లాటెందుకు దొరసానిరా ముందుకు, దోబుచుల్లాటెందుకు దొరసానిరా ముందుకు, బంతి పూల పాను పేయనా ఆ బంగారు పళ్ళకి పంపన, ఆ పళ్ళకి పోయిన పణ నిన్ను పదిలంగా ఊరేగ మోయినా, హంసలేరా పళగువా ఒయ్యారి సిరిసిరి మువ్వా. నిజానికి మీ సాహిత్యం ప్రతిది కూడా దానిలో ఎక్కడ కూడా ఒకటి అంటే కాలక్షేపం పదం కూడా ఎక్కడ కూడా జొరబడలేదు. నేను ఇన్ని వందల పాటలు చూస్తాను. అయితే వీటన్నిటికంటే తెలంగాణ ఉద్యమానికంటే ముందు తర్వాత వరంగల్ శ్రీనివాస్ చెప్తే దానిలో అందరికి గుర్తొచ్చేది, నాకైతే ప్రత్యేక గుర్తొచ్చేది పుడితే ఒక్కడు చస్తే రెండు అనేది ఒకటి మీ పాటే కదా. అది అసలు చాలా గొప్ప పాట. కానీ అప్పుడు అంతా ఉర్రు తొలగించిన పాట. ఒకటి రెండు తెలంగాణ పాటలు వినిపించండి. ఈ పాట ప్రస్తావన చాలా తమాషా గమ్మతి ఉంటుంది సార్. ఏ రాజుగో పాట ఇదంతా గూడంజన్నది. ఈ పాట గూడంజన్నది అనుకుంటారు. ఓహో. విషయం ఏంటంటే ఆర్ నారాయణమూర్తి అన్నది చెలో అసెంబ్లీ సినిమా. అందులో నా పాట విద్యార్థి వీధిన పడిపోతి వల్ల నిరుద్యోగి నవ్వుల పాలైతి వల్ల మన కాలేజీ చదువులకు ఇలువలేకపాయరన్న డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలన్న సర్కారు ఉపాధిలో సర్కారు చావలేక బ్రతుకుతున్న విద్యార్థి. ఈ పాట రాసింది సార్. ఆ తర్వాత రచయితలు కవులు రాసిన పాటలన్నీ చూస్తున్నాను అనుకుంటాను. అక్కడ గూడంజన్ ఒక పాట పంపిండు. అదేంటంటే తుంపర్ల వాన పడుతుంది, వరద పోతుంది, వరదల పాడి బర్రె
పోతుంది, ముర్రువాలకై దుడ్డబోతుంది, బర్రెను మర్రయ్యవో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 యాని బర్రెను మర్రయ్యవో. ఈ పాట వినిపించాడు. నేను ఏదన్నా కొంచెం నాకు అదేమంటారు నోటి దూల అంటారు కదా, స్పష్టంగా మాట్లాడమని మీరు అనుకోవచ్చు, కానీ మొత్తం మీద సరే ఆ ప్రస్తావనకు వద్దాం. మనకేం బాయ అని నేను ఊరుకుంటే బాగుండేది. కానీ నేను అన్న ఇది మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల ఓహో 12 గుర్రాల బగ్గిపోతుంది. ఈ దాటి అయిపోయిందన్న అంటే అప్పుడు నానబడతానండి. అమ్మ తమ్ముడు ఎట్లా తమ్ముడు నాకు మంచి ఫోన్ కావాలి అని చెప్పండి. అప్పుడు నేను రాజుగవర 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 రాజుగవో రైలపురం రాజుగవరి కైలుకోడి రాజుగవరి కరీంనగర్ రాజుగా వరంగల్లు రాజుగారు చాల్ పుడితొక్కటి చస్తే 2 రాజుగవరి రాజుగా బరిగిసి బరి సందుకోర రాజుగవరి రాజుగా. ఇక్కడ రాసి దీనికి ఇంకేమన్నా ఫోక్ ఇంకా డిఫరెంట్ చేద్దామని చెప్పి ప్రయోగం. మాకు సినిమా కాబట్టి తప్పదు. మా తక్కలపాడు గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువలు పోయడానికి లేబర్ పాలమూరు వాళ్ళు వచ్చింది. ఆమె ఇంటి పేరు గుద్దటోళ్ళు. అప్పుడు ఎక్కువ వలస పాలమూరు. ఆ లేడీ ఇంటి పేరు గుద్దటోళ్ళు, ఆ అమ్మాయి పేరు చిట్టమ్మ. ఆమె బాగానే గుర్తుంది ఇప్పటికి. ఉంది సార్, వాళ్ళు పెట్టిన భిక్ష కదా సార్. గ్రేట్. ఆ తల్లి ఆమెకు వాళ్ళ అమ్మ నేర్పింది, వాళ్ళ తాతమ్మ మొత్తం ఇవ్వరు నేర్పింది. ఆమె పాదాలు 1000 సార్లు మొక్కిన తక్కువ నేను. ఆమె ఈ హోలీ పండుగ సందర్భంగా ఊళ్ళేదానికి వచ్చేది వాళ్ళు. మా ప్రభాకర్ రెడ్డి ద్వారా వాళ్ళ చిలకల టెంట్ వేసుకొని డేరాలు వేసుకొని ఉన్నారు లేబర్ అంతా. ఊళ్ళోకి వచ్చి కామడాడతాను. అప్పుడు పాడమంటే పాడింది. మీ నాయన పేరు ఏం పేరు అన్నది. నర్సయ్య అన్న. సరే అని చెప్పి గజ్జలు గజ్జాలు 2 గజ్జల రాజన్న వరంగల్లు వంకతాడు గజ్జల రాజన్న బింకడంత దాగి చూడు గజ్జల రాజన్న. దీన్ని గజ్జలు గజ్జాలు 2 గజ్జల నరసయ్య మా నాయన పేరు. వరంగల్లు వంకతాడు గజ్జల నరసయ్య బింకడంత దాగి చూడు గజ్జల నరసయ్య తాగు తాగు నరసయ్య గజ్జలో నరసయ్య తాత కులం పోతదే గజ్జలో నరస. దీన్ని తీసుకొని గజ్జలు గజ్జాలు 2 గజ్జల రాజన్న సేనుబాయ సెరగబాయ ఊటబాయ మోటబాయ ఇట్లా చేసిన. ఇదే గజ్జలు గజ్జాలు 2 తీసుకొని చంద్రబాబు గారి పీరియడ్ లో ఆయన సీఎం ఉన్నప్పుడు ఎయిడ్స్ మీద జాగ్రత్త జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త మందు మాకు లేదురు తమ్ముడా జాగ్రత్త అంటుకుంటే పోదురు ఎయిడ్స్ మహమ్మారి నుండి తమ్ముడా జాగ్రత్త. మీ శాఖ బాధ్యత నెరవేర్చారు. అయితే ఒకసారి ఇంకొక ఘట్టంలో ప్రధాన ఘట్టంలోకి వద్దాం. కేసీఆర్ గారితో ఉన్న వరంగల్ శ్రీనివాస్ అనుబంధాన్ని నిజానికి ఒక ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, సాంస్కృతిక సారథి చైర్మన్ అవుతాడా, ఇవన్నీ ఊహించుకున్న టైంలో ఏం జరిగింది అసలు అక్కడ? అసలు వాస్తవానికి నాకు ఎమ్మెల్యే ఎంపీ ఆ కద్దరు బట్టలు అంటే చిట వరంగల్ శ్రీనివాస్కి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ ప్రచారం వచ్చింది. కేసీఆర్ గారితో మీకున్న రాయపోటు చాలా మందికి తెలుసు. నాయన్ నరసింహారెడ్డి గారు, సిరిగొండ మోసినాచార్య గారు, ఏను రవీంద్రరెడ్డి గారు, జిట్టా వాలసిరెడ్డి గారు, ఎన్న శ్రీనివాసరెడ్డి గారు, ముత్తిరెడ్డి యాయిరెడ్డి గారు, రెడ్డి ఉమాదేవక్క వీళ్ళందరూ వస్తే నేను వరంగల్ శ్రీనివాసతో కూర్చున్నా, మీరు పక్క రూమ్లో కూర్చోండి అనేది కేసీఆర్ గారు. మేమిద్దరం మాత్రమే టేబుల్కి అటు సైడ్ కేసీఆర్, ఇటు సైడ్ నేను. అందులో ఆయనకు పాటల మీద ప్రత్యేక శ్రద్ధ ఉండేది, బాగా శ్రద్ధ ఉండేది. మనం అప్పుడు కేసీఆర్ గారు సీఎం అవుతారు, ఇది మనకి ఏం తెలియదు కాబట్టి ఫ్రీగా ఉండేది దోస్తులతో ఉన్నట్టు. ఆ దోస్తాన్ని ఎందుకు ఆగిన తర్వాత చెప్తా సార్, చెప్పండి. అన్ని సామెతలు అప్పుడు చంద్రబాబు గారి ప్రతి కార్యక్రమానికి యాంటీగా తయారు చేసేవాడిని. ఏంటంటే అప్పుడు ఇది ప్రజల వద్దకు పాలన అనేది ఒక స్కిట్. అధికారులంతా విలేజ్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరికి వస్తారు అధికారులంతా ఉండి, అధికారి అంటాడు సర్పంచ్ గారిని, ఏమైనా సర్పంచ్ సాబ్ చాలా మందిని పిలువ ఉన్నాం, ఏమైంది కొంతమంది వచ్చిందంటే, అరే ఏందో ఏమో సార్ ఏమన్నా ఇవ్వాలా రేపు పొద్దున అధికారులతో మన ఊళ్ళో మన అక్కర్లు తీర్చేటోళ్ళు అందరు ఉండాలి ఊళ్ళో అంటే 10 గంటల ఆనక నిండా ముసుపెట్టుకొని నిర్రాదాన్ని పండుకుంటోడు. ఈ అక్క 5 కాకముందే ఆవల పడ్డారు బాయిక శీలకడి చిలకడ కడిపోయి ఏ ఉన్నోళ్ళకి వీళ్ళని పట్టుకొచ్చినట్టు. సరే సరే మరి ఆ మైక అమ్మకి అంటే అక్కడ ఒక ముసలి వరకు మైక్ ఇస్తారు. ఇక పట్టమంటే ఏంటి మైక నేనేం చేసుకోండి, అరే నీ మైక్ నేనేం చేసుకోనే మాట్లాడు, ఏం మాట్లాడాలి, ప్రభుత్వం చేసిన పనులు మాట్లాడు, అట్లయితే మాట్లాడతా అని చెప్పి మైక్ తీసుకొని, సార్ నీ తలకాయ లాబట్టి ఉంటుంది. ఏందమ్మా తలకాయ లాబట్టి సార్, ఆయనకి వెనకాల కరెంట్ పోల్ ఉంటుంది, ఆ పోలుకు లైట్ ఉన్నదా సార్, లేదు, మీరు గది మీ ప్రభుత్వం చేసిన వచ్చు. అరే గది కాదమ్మా ప్రభుత్వం చేసిన
పనులు చెప్పండి గవే చెప్తాను సార్. సార్ మీరు ఊళ్ళోకి ఎట్లా వచ్చింది? జీబులు వచ్చినావమ్మా. మీ జీబులు కనబడతలేదు. ఇదంతా బురద కాదమ్మా, బడికాడ పెట్టినాం కానీ అంతా బురద. చెప్పకనే చెప్పాను. ఎండాకాలం వస్తే పౌడర్ వేసుకుంటాను, వానకాలం వస్తే నాట్లు పెట్టుకుంటాను సడుగుల మీద. గిసోటి పనులు మీ సర్కారీ ఇట్లా మాట్లాడి ఇవంటి స్కిట్స్ అంటే కేసీఆర్ గారు చెప్తే బాగా నవ్వెట్టాడు. బాగా నవ్వి మేమిద్దరమే బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఎంతనంటే శోభక్క, కేసీఆర్ గారు ఆ తల్లి వాళ్ళ మిస్సెస్ ఏంది పిల్లగా కనబడుతుంది, మీ అన్నయ్య కోపం వచ్చిందా అనేది. కేటీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేది ఎప్పుడన్నా? కేటీఆర్ గారు నాకు లాస్ట్ మూమెంట్లో పరిచయం. ఓకే. ఒకనొక సందర్భంలో మన కరీంనగర్లో కేసీఆర్ గారి దగ్గర గోరెటెంకన్న రాసిండు పాటలు. వరంగల్ సీను అన్నాడు. గోరెటెంకన్న కంపౌండ్లే అడుగుపెట్టలే. గోరెటెంకన్న తెలంగాణ భవన్ బాసవతారకం ఆ హాస్పిటల్ పక్కకున్న సొంత ఇంట్లో అక్కడికి రాలే. ఒక్కరోజు గోరెటెంకన్న గూడంజన్ వచ్చిండు వాళ్ళు. కానీ ఎమ్మెల్సీ అయ్యాడు గోరెటెంకన్న. ఏదో మాట్లాడిపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. ఇక దాని 3% ఉన్నది కానీ అది ఏంటంటే ఆయన రాయలే. గొరటెంకన్న రాసింది బర్రె జనగలోల వెట్టుజులేల మజిట, అదొకటి ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా ఇండియా, అది ఏమి మారని పల్లె కని అవి రాసుకున్నాడు. టిఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ ఓటేయాలి, కారు గుర్తు ఓటేయాలి. తెలంగాణ భవన్ సంబంధించిన, తెలంగాణ పార్టీకి సంబంధించిన, టిఆర్ఎస్ సంబంధించిన ఒక్క పాట రాయలే. వరంగల్ సినిమా సింగిల్ హ్యాండ్. అందశ్రీ గారు వచ్చేవారు అప్పుడు? అందశ్రీ ఒకసారి వచ్చిండు, జై తెలంగాణ తీసుకున్నారు. ఓకే. వరంగల్ శ్రీనివాస్ సవాల్ చెప్తున్నాడు, సింగిల్ హ్యాండ్. జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినభూని నది మాతరం, వందే మాతరం, తూతు మంత్రంగాళ్ళు మల్లెసన్నావో మల్లెసన్నా. ఇవన్నీ తెలంగాణ ఉద్యమ పాటలు, ఆంటీ గవర్నమెంట్ పాలక వ్యతిరేక పాటలు. అరే ఓయూలో నా అగ్గిరాజుకుని కేయూలో నా బగబగ మండర విద్యార్థులు రగిలించిన వంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. అంటే మీరు బాణీలు కట్టేది, పాటలు పాడేది, ఒరిజినల్ ఒక డాన్సరు, రాసేది, సంగీతం, ఇన్ని సంబంధించినవి ఉన్నాయి. మరి అక్కడ అప్పుడు బాలకిషన్తో ఉన్నదా? అంటే ఎందుకంటే వరంగల్ శ్రీనివాస్ ఇమడలేకపోయాడా, మిమ్మల్ని ఇముడ్చుకోలేకపోయారా? చెప్తా సార్. జయ జయ హే తెలంగాణ ఆ పాట రామాచారి గారు మ్యూజిక్ చేసిండు. రామకృష్ణ సింగర్ తోని నేను పాడిచిన సానాయాద్రి స్టూడియోలో 3 గంటల చిల్లర ప్రారంభంలో నేను పాడిచిన పాట. ఇక్కడ ఏంటంటే మా అన్నకు షుగర్ హై అటాక్ అయ్యి బ్రెయిన్ ఫంగస్ వచ్చింది. అప్పుడు నేను కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్నాను. కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్న వరంగల్ శ్రీనివాస్ గొల్ల కులంలో పుట్టి ఒకటే సెంటిమెంట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మనం చేస్తున్నాం, మన రాష్ట్రం మనకు వస్తే మన బిడ్డలు బాగుపడతారనే ఒకే ఒక మావోయిస్ట్ పార్టీ ఒక సిద్ధాంత పరంగా ఎట్లనైతే తెగాయించి వాళ్ళ ఆస్తులు గీస్తులు పెద్ద ఉన్నతమైన కులంలో పుట్టి, ఉన్నతమైన స్థాయి కుటుంబాలలో పుట్టి, సాయుధులుగా జబ్బకు తుపాకి వేసుకుని దండకారణ్యంలో ఎట్లా అయితే పోరాటం చేసిందో అదే సిద్ధాంతంతో కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే నా కళ్ళ ముంగడ కనబడి నేను పనిచేసిన. ఒక్క పైసా కూడా నేను తీసుకోలేదు. మా అన్నకు షుగర్ హై అటాక్ అయితే నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ప్రొఫెసర్ మీనా కుమారి గారు ఆంబిసోమ్ ఇంజెక్షన్ చేయాలి, ఇతనికి కనీసం ఏ దేశం తీసుకుపోయినా కూడా ఒకటే ట్రీట్మెంట్ ఆంబిసోమ్ ఇంజెక్షన్. ఒక్క ఇంజెక్షన్ 11,300 రూపాయలు ఉంటుంది. అవి ఒక 12 లక్షల రూపాయల మెడిసిన్ పంపించాలి తన బాడీలోకి. అయినా కూడా గ్యారెంటీ ఇవ్వలేము. అంటే నేనేమనుకున్నా, నాకు ఎటు చూసినా ఎడారే కనబడుతుంది, ఎవరు లేరు. నా చేతిలో ఒక 15,000 ఉన్నాయి అప్పుడు ప్రజెంట్గా. మా బామ్మర్ది పెద్దిరాజు పూర్తి జీతం మీద ఆధారపడే వ్యక్తి కదా. మా బామ్మర్ది పెద్దిరాజు ఫోన్ చేసి, పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడదాం అనుకుంటున్నారు, నాకు మా అన్న కావాలరా, మా అన్న నేను దక్కించుకోవాలి, కాపాడుకోవాలంటే. మీరు కానీ కాళ్ళ మీద పడడం ఇది సరేలే బాగుంది, దక్కించుకోవాలంటే మరి నీకు ఇంకా వెనక ముందేం లేదు. ఇప్పుడు భూములు అమ్ముదా అన్నా కూడా అగ్గనక లెవెల్ కొన్న పైసలు ఇయ్యరు. స్పాట్ ఆయన అయితేనే మీకు ఏమైనా ధైర్యం అంటే పోయి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. నాకు అయినే ఒక దిక్కు ఎందుకు అనుకున్నానంటే, అక్కడ పనిచేసిన, ఆడ పాటలు రాసిన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లేదు, అంతకుముందు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం సిద్ధించలే, ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర పాటలు రాసిన. సింగిల్ ఎంపీ కూడా నేను తీసుకోలే. ఏమన్నా సహాయం చేస్తాడేమో, మళ్ళీ ఆయనకు నేను అక్కడికి రాకపోతున్నా, రాష్ట్రం వచ్చేది ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పటిదాకా నేను పని చేయాలి కదా,
ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అడుగుతాను పోయి కాళ్ళ మీద పడేసిన. కాళ్ళ మీద పడేస్తే తెల్లారే అప్పుడే 1,00,000 రూపాయలు ఇచ్చిండు సంతోష్ శ్రీనివాస్కి. 1,00,000 రూపాయలతో ట్రీట్మెంట్ కానీ 2 రోజుల్లో మళ్ళా కలుతా ఉంటే 2 రోజుల్లో మళ్ళీ కలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కేవలం నా కోసం కేసీఆర్ గారు మహానుభావుడు ఆయన ఫోన్ చేసి ఇది పరిస్థితి, గొప్ప కవి, ఇల్లు ముంగిలు కూడా లేదు ఆయనకు సొంతంగా, ఇది పరిస్థితి అంటే రేపు పంపండి అంటే నాయన నరసింహారెడ్డి అన్న నన్ను పంపిస్తే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ ఆయన చూసి ఇది ఆరోగ్యశ్రీలో ఈ డిసీజ్ లేదు కాబట్టి మనం ఇవ్వలేము అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉండి సంతోష్ మొత్తం మనవలను వసూలు 50 లక్షలు వసూలు అంటే వసూలు చేస్తున్నాడు, ఇస్తలేడు. సంతోష్ జోగినిపల్లి సంతోష్ డబ్బులు వసూలు చేస్తున్నాడు కానీ ఇవ్వట్లేనా. అప్పుడు నా కాళ్ళ మీద పడి కేసీఆర్ కాలేజీ పడి ఏమన్నా ఇస్తే మీ చేతిలో మీకు వెళ్ళియండి, సంతోషాన్ని ఇస్తలేను నాకు చెప్పేశారు. ఉన్నది చెప్పిన షికాయింపు జరిగింది చెప్పి పుండకొరతనం చేయలేదు జరిగింది చెప్పిన. అది సంతోష్కు నచ్చక కాలకోట విశ్వసర్పం లాంటి నవ్వులతో నాకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం ఈయనే కేసీఆర్ లోట. అంటే ఈ పైసలు మీకు 1,00,000 తర్వాత ₹1 రాలేదు అక్కడ కేసీఆర్ గారి దగ్గర నుంచి? కొన్ని ఇచ్చారు, కొన్ని అది ఇప్పుడు ఇక కేసీఆర్ గారు బీచేస్లోకి వెళ్ళి ఉన్నదా అట్లా ఇచ్చిండు. తర్వాత ఇక కేసీఆర్ గారిని నేను కాదు ఏ మినిస్టర్ గెలవాలన్నా, ఎమ్మెల్యే గెలవాలన్నా, ఏ మహానుభావుడు గెలవాలన్నా అక్కడ ర్యాపోర్ట్ గెలవలేదా 10 సంవత్సరాల లోపల మళ్ళీ కేసీఆర్ గారితో? ఏ సందర్భంలో కూడా 1-2 సార్లు కలిసినాం ఏదో సమావేశంలో. నువ్వు హైదరాబాద్ రా అంటే బోయినపల్లి వినోద్ గారు సార్ నేను తీసుకొస్తా అంటాడు కడియం శ్రీహరి గారి ఇంటి దగ్గర. కానీ లోపలికి వినోద్ కుమార్ గారు తప్పు కూడా లేదు. ఛాన్సర్లు నా పేరు ఇస్తారు, ఇస్తే నా పేరు కొట్టేస్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తే నా పేరు కొట్టేస్తాడు సంతోష్. ఓకే, ఆయన ప్రధానంగా అక్కడ ఉండేవారు ఉంటాడు. ఇప్పుడు ఆయనే సీఎం కాబట్టి, సీఎం బొమ్మ కాబట్టి ఆయన ఎవరు కలవాలి. ఈటల రాజేందర్ కంచంలో మన్ను వేయాలన్నా, నా గొంతు కొయ్యాలన్నా, ఎవరి పిండం డిస్కాలన్నా కేవలం జోగినిపల్లి సంతోష్ కాబట్టి. అంటే ఒక కళాకారుడిగా ఈ స్థాయి పేరు తెచ్చుకున్నారు, కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగారు, అనేక పాటలు రచించారు. నేను ప్రభుత్వ ఉద్యోగిని 97లో ఫిబ్రవరి 27 రిక్రూట్ అయినా, నాది పెన్షన్ నౌకరి అయినా కూడా ఈ ఎంటికతో సమానం జాబ్ నాకు అనుకున్నా, రాష్ట్రమే కావాలని నాకు అనుకున్నా అని ఎటు పడితే అట్టే ఎవరు పడితే వాన్నే వలసాంధ్ర పాలకులు తిట్టుకుంటూ రాసిన నేను. అందుకే గద్దరన్న అరే జననాట్యం నేను మాటకు మార్జవాబిచ్చమనుకటరా లేరుకుందామా, పంతము నెగ్గించుకున్న ప్రజల బలం తీసుకుందామా, పగడు బంది గల్దమా, పరాయికి నెగడు వెడతామా, తెలంగాణకు జై కొట్టని తెలుగు కడుకునేబడినైనా మా గడ్డన అడుగు పెడితే గుడ్డలు ఉడగొడతామని భాగమో బల 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 బలిర బల భాగమో కట్టెలు అడ్డంగా నరకు భాగమా, గొడ్డలి తిరిగేసి పట్టు తెగదెంపుల యుద్ధమో, నిచేదారి కోయిలో తెగాయించి చేద్దామో, నిచేదారి కోయిలో తిరుగులేని పోరు మనది, నిచేదారి కోయిలో తిరగబడితే జయం మనది, నిచేదారి కోయిలో. ఇది రాసి అన్నను పాడమన్న గద్దర అన్నను పాడి అరే బిడ్డ ఎమ్మను నీ ధైర్యం ఏం ధైర్యం, అరే రాజ్యం చెడ్డదిరా, నా బాడీలో తూటాలున్నాయిరా బిడ్డ, సాగుకు దగ్గరలో ఉన్న నేను, సచ్చు మరో పుట్టుకపుట్టిన నేను, ఏం చూసుకొని ఇట్లా నువ్వు జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాస్తున్నావురా, నీ దండం పెడతావద్దురా అన్నాడు. అట్లాంటి సాహిత్యం రాసిన నేను ఎవ్వరికి కళ్ళ కనబడలే. నేను ఏం పాపం చేసుకున్నా సార్, నేను కేసీఆర్ గారిని ఏమన్నా, తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడు ఏమన్నా, నేను తెలంగాణ రాష్ట్ర సమితి పథకాల మీద ఒక తల్లి, డెలివరీ అయిన తల్లి చెవుల్లో దూదులు పెట్టుకొని, తల గుడ్డ కట్టుకొని, పొట్ట గుడ్డ కట్టుకొని, పసిబిడ్డకు చనువాలు ఇట్లా పట్టుకుంటూ, ఊకో పాప ఏడవ కమ్మ మా చిన్నారి, నీకో కథ చెబుతాను, నేటి స్త్రీ కథ చెబుతాను, తెలంగాణ కథ చెబుతాను, నువ్వు పుట్టే వేళలో నొప్పులతోనే ఏడుస్తుంటే అమ్మఒడి అనే బండి వచ్చి దవకానకు తీసుకుపోయింది, సిచ్చో
జోలాలి ఆయి మా అమ్మ నాన్న దూరమైన మారుమూల పల్లెలో అంగన్వాడి టీచర్ అమ్మ కన్న తల్లి నాగలాలించింది ఎలా తీర్చుకుందాము తెలంగాణ రుణము ఏమి చేస్తే తీరేనమ్మా మన కేసీఆర్ రుణం. ఈ పాట రాసి నేను ఇన్ని రాశారు. ఈ పాట రాస్తే అక్కడనే ఇంకొక శీల ఉంటుంది. ఆ శీల అంటది కదా, ఈ పాట నాకు పెట్టబ్బా, దీన్ని కొంచెం అటు చేసి నా పేరు వేసుకుంటా అంటే ఎవరైనా ఒక శీల అంటే ఇప్పుడు ఉన్నారా, రన్నింగ్ నడుస్తుంది, బాగున్నాడు, ఉచిత సలహాలు చెప్పు దెబ్బల పాలని ఇన్ని చెప్పగలిగిన వరంగల్ శ్రీనివాస్ ఆ పేరు చెప్పడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పేరు చెప్తే నాకేం బాధ లేదు, కానీ వాడు ఏడో ఊరు పెట్టుకొని సత్తాడు అని. ఎన్నడూ శ్రీనివాస్ భయపడాడు కదా, ఎందుకంటే ఎప్పటికన్నీ పాడవుతాడు వాడు, వాని భూడ కథం అవుతుందని బాధపడుతుంది. ఇట్లాంటి అయితే శ్రీనివాస్ గారు మీ వ్యక్తిగత సమస్య సరే ఒక అది అటకెక్కింది, కేసీఆర్ గారి ఒక ప్రస్థానం ముగిసింది అంటే రథసారథిగా, రాష్ట్ర రథసారథిగా. ఈ సమయంలో మళ్ళీ మీ యాత్ర ఎలా కొనసాగబోతుంది? తర్వాత కళాయాత్ర ఒక ఉద్యోగి కాదు మామూలుగా. నేనేమనుకున్నానంటే ఈ వయసుకు వచ్చిన 54 years నా వయసు, బచ్పనిషలు ఉద్యమాలే, ప్రజా సమస్యల మీద రాసినాం, లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉద్యమానికి పాటలు రాసినాం, తెలంగాణ ఉద్యమానికి పాటలు రాసినాం, పోరాటం చేసినాం. రాష్ట్రం అయితే ప్రత్యక్షంగా పాల్గొన్నారు, వచ్చింది. కీలకమైన కేసీఆర్ గారు దాపట్టేది అయితే వరంగల్ శ్రీనివాస్ వాల్పెట్టేది, ఆయన వాల్పెట్టి కడితే నన్ను దాపట్టి కట్టినట్టు పనిచేసినాం. అక్కడ ఏం లేవు, దారం తప్ప. నాకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఆయన ఒక గొప్ప మనిషి. ఆ సార్కి అసలు ఏమనిపించిందో, తనకు పాటలు రాయాలని పిలిచారు నన్ను. పాటలు రాయాలని పిలిచినప్పుడు నేను శ్రీనివాస్ నీ ప్రస్తావన చెప్పంటే కొంత మాట్లాడినప్పుడు ఒక 10 minutes మాట్లాడినాక తలుపులు పెట్టించి వాళ్ళ పిఎని పిలిచి 2 ఫోన్లు ఇచ్చి ఎవరిని ట్రానియకు చెప్పి, నీ డబ్బులు కూడా నేను ఇంటికే పంపిస్తాను, మీరు ఇక్కడ దానికి రావద్దు శ్రీనివాస్. రేపు పొద్దున మా గవర్నమెంట్ ఏర్పడితే, నేను అధికారంలో ఉంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నీకు అద్భుతమైన స్థాయి కల్పిస్తా. నేనన్నా ఏ జన్మల ఏ తాత ముత్తాతలు ఏ పాపం చేసిరో లేత వయసులో మా ఇంట్లోనే చావులు జరిగినాయి. దురదృష్టం. నాకు ఇస్తే మలమూత్రాలు, ప్రజల మలమూత్రాలు ఎత్తిపోసే సేవ కల్పించండి, ముందు తరాలన్న కొంతకాలం నిండాయిస్తూ బతుకుతారు సార్ అంటే, సార్ కూడా అవునవును పుణ్యం జరుగుద్దబ్బా చేస్తా ఖచ్చితంగా అని ఒక 3-4 times సార్ నాకు చెప్పిండు. 10 సంవత్సరాలు నీ దగ్గర ఖాళీ బట్టగట్టకుండా తిరిగి నీ దగ్గరనే ఉండి నీ దగ్గర నేను పనిచేసిన, ఎట్టి చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ పడ్డారు, నన్ను దగ్గర తీయలేదు. 10 నిమిషాలు మాట్లాడగానే ఆయన నాకు చేస్తాడా చేయడా పక్క పెడదాం, నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అదే కదా సార్ మనిషికి కావాల్సింది. పెట్టకున్నా కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించిండు శ్రీధర్ బాబు గారు. నిజంగా ఏమన్నా జరిగితే ప్రజలకు సేవ చేయాలని, పాటలు ఎంత మనం ఆచితూచి పదాలను చెక్కుతామో అంత మంచిగా సేవ చేయాలి అనే కోరిక మాత్రం నాకు ఉంది. శ్రీధర్ బాబు గారు తన నేచర్తో మీకు సపోర్ట్ చేశారు మానసికంగా, లేదంటే ఫైనాన్షియల్ కావచ్చు. తర్వాత ప్రభుత్వం మారింది, పథకాలు మారాయి, పద్ధతులు మారవచ్చు. ఈ పరిస్థితులలో ఒక సాంస్కృతిక సారథి సభ్యుడిగా కాకుండా జనరల్గా ఒక ఆర్టిస్ట్గా మీ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? సినిమా రంగం వైపు కావచ్చు, లేకపోతే కళాకారుడిగా కావచ్చు భవిష్యత్తులో? నా లైఫ్ అంబిషన్ మాత్రం సినిమా సంగీతం చేయాలని కోరిక. అది వి సముద్ర ఒకటి సార్, అదే వి సముద్ర గారు గొప్ప మహానుభావులైన హిట్ చిత్రాల పేరు మార్చినట్టుంది కదా సినిమాకు పేరు. అది అప్పుడు తారకాసురుడు ఉండే సార్, ఇప్పుడు సింహరాశి 2 చేసిరు. నాకు రవికుమార్ చౌదరి గారు డైరెక్టర్ గారు ఇప్పుడు తిరగబడరా స్వామి సినిమా వస్తున్నది తనది. తరుణ్ అబ్బాయి, కొత్త అబ్బాయి, ఈ మధ్య కొంచెం వివాదంగా పడిండు, అతన్ని హీరోగా ఆ సినిమా వస్తుంది. నాకు వాళ్ళు మంచిగా సపోర్ట్గా ఉన్నారు. రాజేంద్ర అన్న డైరెక్టర్ గారు మీద సినిమా రంగం వైపే అడుగు. వి సముద్ర గారు వాళ్ళ కొడుకులతో తీసే చిత్రాలలో ఒక 2 పాటలు రాయించి, రామజన్మభూమిలో ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్ రాయించి దాన్ని మ్యూజిక్ చేయించి, ఈ సినిమాలో మొత్తం పాటలు నువ్వేరా అన్న. నాకు ఫస్ట్ అసలు ఆయన మదర్ సెంటిమెంట్ చెప్పింది సార్. చెప్తా ఉంటే నాకు కళ్ళు గులాబీ రేఖల్లాగా మారిపోయినాయి. వి సముద్రాన్ని చాలా సెంటిమెంట్ పర్సన్,
చాలా గొప్ప సెంటిమెంట్ పేరు. ఆయన సెంటిమెంట్ వస్తే ఆయన కళ్ళ బండిలు పోతా ఉంటాయి. చెప్తే నేను మదర్ సెంటిమెంట్ పాట రాసిన తర్వాత ఎంత గొప్పగా మెచ్చుకొని అన్న ఇంకా నాకు అవసరం లేదు, మొత్తం పాటలు మీరే రండి అంటే, అన్న నేను సంగీత దర్శకుని వేరే వాళ్ళతో రాపిద్దంటే ఇంకా వేరే వాడైతే నాకు అది కదా అన్న మీరే రండి మొత్తం. ఇప్పుడు టైటిల్ కార్డు, రచన, సంగీతం మీరు అసలు మొత్తం పాటలు. రైట్. అంటే ఇప్పుడు మొత్తం మీద మాత్రం సినీ ప్రస్థానం మీద తప్పనిసరిగా అడుగులు. చివరగా అంటే మీ ఇంటి పేరు వేరున్న వరంగల్ ఇంటి పేరుగా ఇముడ్చుకున్న కళాకారులు మీరు. ఒక్కసారి వరంగల్ మన కార్యక్రమం ముగించే ముందు వరంగల్ పేరు మీద మాట కానీ పాటతోని కానీ ముగిద్దాం. నేను అసలు వరంగల్ చరిత్ర రాద్దాం అనుకున్నాను సార్. ఓకే, అది కంప్లీట్ చేయలేదు, చేస్తా ఖచ్చితంగా. చెప్పాలంటే మాటలు చాలవులే, పాటలు చాలవులే, కాకతీయులా కిల్ల ఓరుగల్లును. చెప్పాలంటే మాటలు చాలవులే, పాటలు చాలవులే, కాకతీయులా కిల్ల ఓరుగల్లును. పుట్ట కోట గల్ల పునీతుల ఊరు గల్లు, మట్టి కోట గల్ల మహనీయుల ఊరు గల్లు, రాతి కోట కంపా కోట రమసక్కని కోట గుళ్ళు, భూమి కోట మాది బుద్ధి గల్ల ఊరు గల్లు, సుట్టేడు కోటాల సూర్య వరంగల్లు, నట్టేడు కోటాల నడిగడ్డ ఊరు గల్లు. ఈ గడ్డలేలను రాణి రుద్రమ ప్రతాప రుద్రుని పటాభిషోకం, కాకలు తీరిన కాకతీయుల వాడిపోని మా కళా తోరణం. చెప్పాలంటే మాటలు చాలవులే, పాటలు చాలవులే, కాకతీయుల కిల్ల ఓరుగల్లును. వరంగల్ సీను అంటే గుర్తొచ్చేది ఓయమ్మ నాపల్లె సీమ అనే పాట లేకుంటే నిజానికి ఆ వంటకమే అసంపూర్తి. ఒక్కసారి ఆ పాట నేపథ్యం కానీ ఆ పాటను వినిపించే ప్రయత్నం చేయండి సార్. అది 100 years బ్యాక్ మానవ హిస్టారికల్. ఒకప్పుడు వ్యవసాయ పద్ధతులు కానీ మానవ సంబంధాలు కానీ ఇచ్చిపుచ్చుకోవడం, ఊళ్ళో వాయు వరుసలు పెట్టుకొని పిలుచుకోవడం, అన్ని కులాల వాళ్ళు కూడా. ఒక కాబ్దాన పైన వ్యవసాయం చేస్తే సబ్బండ కులాలు బతికేవి. కమ్మరి, కుమ్మరి, మేదరి, వడ్రంగి, అన్ని మంగలి, అన్ని కులాలు. దాని మీద నేను రాసింది అప్పటి స్లాంగ్లో రాశాను సార్. అది ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ చాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టడట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది, అనకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలసినబోయి కూసుండే గదరా, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటగారెగురాలు నాటు పెట్టేదమ్మా, కోయిలా గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మా, ఒక్క తల్లి పిల్లలోలే సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, ఇక గుత్తనాట్ల వీర పుట్టడట్లు దచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది, నాటి కూలి ఏడవాయే నేడొక్క పూట కూలి దొరకదాయే, దపకల్ల కూలి ఏమాయే ఇయ్యాల దమ్మిడన్నా లేకపాయే, మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్రామెప్ప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొల్లిరిసి తెచ్చేది, పల్లికాయ పాల మక్క జొన్న కంకి పచ్చి సీతాఫలక నుప్పులల్లాగాల్చి ఉడుకు ఉడుకు వీర వదుకుంటాది నీ సల్లన్ని శనివెల్ల నీళ్లు దాగచ్చేది, ఆ గోవులేడా పోయినాయో గరడాటి పోయిలేడా పోయినారో, గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానకు వెళ్ళిపాయే. ఇట్లా 143 చరణాలు. అసలు ఎంత అర్ధత, ఆవేదన. నిజానికి ఇంకెన్ని చరణాలు ఉన్నాయండి? ఇంకా 40 చరణాలు, 240 చరణాలు ఉంటాయి. ఇంత పెద్ద పాట 3 చరణాలు వాడిన మీకు. మొత్తం 243 చరణాల్లో మానవుని చరిత్ర, చావులు, పుట్టుకమే రాస్తే పుస్తకం వేస్తున్నాం సార్. నూరేళ్ళ నావురని. నూరేళ్ళ నావురని అసలు ఇది నేను మొలులో INPRలో జాబ్ చేస్తున్నప్పుడు హీరో హోండా బైక్ మీద 8:30 వేస్తూ ఉంటే చిన్నబోయినపల్లె బస్సు, ఆ బస్సు బోర్డు చూసి నేను బండి పక్క కప్పుకొని నవ్విన. చిన్నబోయినపల్లె, పల్లె ఎందుకు చిన్నపోయింది, పల్లె చిన్నపోతుందా, ఉంటే డెవలప్ అవుతా ఉంటుంది, గుడిసెలు పోయి బంగ్లాలు అవుతా ఉంటాయి, బండ్లు పోయి కార్లు వస్తా, దీనికి అన్వయించుకున్నారు. అప్పుడు మా ఊళ్ళకి పోయి చూస్తే నిజంగా కూడా ప్రేమల ఆప్యాయతలని చిన్నపోయి ఉన్నాయి. అట్లా ఒక వారం రోజులు ఉండి ఓహో పల్లె
చిన్న పోయిందంటే ఇట్లా పోయిందని చెప్పి నేను ఆ కథకు అనుగుణంగా మలుచుకొని ఇప్పుడు పల్లెలు రియల్ ఎస్టేట్ పేరు మీద బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు, కానీ మీరు అప్పుడు ఉండే బంధాలు బాగా గుర్తు చేస్తారు. రాను రాను రైతును మ్యూజియంలో పెట్టి చూడవలసిన కర్మ ఏర్పడుతుందని భయం అవుతుంది. టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, కణాలు, దుత్తలు, బారడాకులు, దండెడతాడు, ములుగర్ర, ఉప్పుగారు, ఆర్నె, ఆనగర్రలు, గుమ్మి, పొనికే, ఇవన్నీ పేర్లు మళ్ళీ ఇప్పటి పిల్లలకు పదాలు కూడా ఇప్పటి పిల్లలకు అసలు తెలుస్తుంది. వస్తువులు తెలియదు. మీరు అన్నట్టు మ్యూజియంలో ఉండవలసిన పరిస్థితి. ఈ బుక్ ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ పక్కన ఉంటుంది. ఇది భూమి ఆకాశం. దానికోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు మరి? అంతా అది ఒక భగీరథ ప్రయత్నమే, అంటే అంత పుస్తకం ప్రచురించడం అనేది భగీరథ ప్రయత్నం సార్. పాట విన్న ప్రతి వాళ్ళు మాకు ఏ రాదు అవకాశం, మేమే బుక్ ఇస్తామని చెప్పి చాలా మంది అన్నారు. మనిషికు తలా ఒక 2 నెలల అవకాశం ఇచ్చి చూసినారు, ఎవరు కూడా ఏం చేయలేకపోయాను. ఇక లాస్ట్ కదా నేనే వేయించడానికి ధైర్యం. రాజకీయ నాయకుల బదులు ప్రముఖులు చాలా మంది ఫిలాంథెరపిస్టులు ఉంటారు అంటే సొసైటీలో. అటువంటి నా ఇచ్చ నేను ఎవరిని సంప్రదించి వాళ్ళకి అది ఆ విషయం తెలియాలి కదా. తెలియాలి. ఇప్పుడు మా ఛానల్ ద్వారా కావచ్చు, కొంతమంది ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీ ప్రయత్నం నిజంగా సుమన్ టీవీ, సుమన్ ఛానల్ ద్వారా వస్తే ఖచ్చితంగా ఇస్తా. నాకు నచ్చిన ఛానల్ సుమన్ ఛానల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే ఒక ఆయుధం సినిమాలు అనుకుంటా కదా మీ పాట, ఆయుధంలో ఒకసారి వినిపించే ప్రయత్నం చేయండి. అది అడచుక్క సిట్టింగ్ లోనే ఎన్ శంకర్ అన్న విని, అది అస్సామి ట్యూన్. అది విని ట్యూన్ మెలోడీ చాలా బాగుంది తమ్ముడు, ఈ ట్యూన్ నాకు ఉంచు అని చెప్పి ఆయుధం మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడు తమ్ముడు సిచ్యువేషన్ చెప్పేది ఏం లేదు, నీకు భూమిని ఆకాశాన్ని వర్ణించుకుంటారేమన్నారు. ఆ సాంగ్ అది స్టార్టింగ్ అస్సామి. బీహికి మైనానే నయమోని, ఓ నయమోని, హుసఫత్ కోలాలే, ఓ నయమోని, షాహిద్ ఖైనీలే, ఓ నయమోని, ఓ నయమోని, ఆహిస్త ఖైనీలే, ఓ నయమోని, ఏ హే 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 మేఘాలే ఈ వేళ చినుకల్ల రావాలా, చినుకల్ల రావాలా, నా మేని తడవాలా, పులకింతలవ్వాలా, భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా. భూమి ఆకాశాన్ని వర్ణించమన్నారు. భూదేవి వచ్చి మా నాన్నమ్మ పేరు, శ్రీదేవి నా మిస్సెస్ పేరు. రెండు భూమి ఆకాశాన్ని వర్ణించుంటే, భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా, శ్రీదేవి కావాలా, నింగికే నా దేవి అందాలు తేవాలా, అంబరాణ పందిరి వేయాలా, కొండంచు పీటలు కావాలా, దాలో పైటావాలి, ఇలంబ లాంగ్వేజ్, దాలో పైటావాలి శీలి మానే జారి, దాలో పైటావాలి శీలి మానే జారి, శిల్మా మైరో ఈరు చార తోనే ఖాయి వాలో ఏ సోని చారి. 3 భాషల చుట్టూ ఆయుధంలో మంచి కుటుంబ విషయం చెప్పాలని గుర్తొచ్చింది. తల్లిదండ్రుల గురించి చెప్పారు. అంటే మా పిల్లలు 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం నాతో ఉంటున్నాడు. చిన్న బాబు వచ్చి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్డ్. అంటే పిల్లలకు మీ వారసత్వం ఏమైనా, కళా వారసత్వం ఏం లేదు? మీరు అందివ్వలేదా, వాళ్ళు ఇష్టపడలేదా? అంటే నాకైనా నేను మాత్రం పిల్లల్ని ఈ వైపు రావాలి మీరు అని చెప్పి నేను చెప్పలేదు. జనరల్ గా ఆ కొద్దిగా ప్రభావం పడుతుంది కదా, ఈ కుటుంబం అంతా కూడా మీరు మొదటి నుంచి కూడా ఫీల్డ్. అయితే నేను పాటలు రాస్తుంటే నేను వినిపిస్తూ ఉంటా పిల్లలకి, వాళ్ళు కరెక్షన్స్ చెప్తా ఉంటారు. మేడం కూడా? మేడం ఆమె దీనిలో ఇన్వాల్వ్ కాదు, వంటగది. ఓకే. 2 బాబులు మాత్రం అంటే మీరు 24 గంటలు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మరి అది ఆమెకు మంచి మీకు సపోర్టర్. అబ్బాయిలు మాత్రం నాకు పదాల అల్లికలు బాగా చెప్తా ఉంటారు. తర్వాత వరంగల్ శ్రీనివాసుకు మరి అసలు దురదృష్టం వెంటాడుతుందా? ఒకటి
సరే కుటుంబం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడాయి. తర్వాత ఇంత సాహిత్యం అందించారు. ముఖ్యంగా జానపద సాహిత్యాన్ని, గిరిజన సాహిత్యాన్ని అందించినప్పుడు ఎలాంటి అవార్డులు కానీ, యూనివర్సిటీలు కానీ ఎందుకు అందివ్వలేదు? అంటే అసంతృప్తి ఏమైనా ఉందా ఇక్కడ? నాకు తెలుగు యూనివర్సిటీ అవార్డు ఇచ్చింది సార్. అంతే సార్. నేను ఇప్పుడు కాంపిటీషన్స్ పోవడం ఇట్లాంటి ఏం చేయలే. నా సాంగ్స్ పైన కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ అయ్యి జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం దత్తై డప్పు రిధం కొట్టిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అయినలు, డాన్స్ చేసిన వాళ్ళు డాన్స్ మాస్టర్స్ అయినలు, పాడిన వాళ్ళు నంబర్ 1 సింగర్స్ అయినలు. తయ్యం దత్తై, కేవలం తయ్యం దత్తైతో. అందశ్రీ గారికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ వారు రాసిన పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అంటే ఆ సమయంలో చాలా మంది గాయకులు కూడా అంటే మనకు సోషల్ మీడియాలో విపరీతంగా వారి మీద, అందశ్రీ గారి మీద విమర్శించడం, మళ్ళీ అందశ్రీ గారు అదే పరుషంగా వారిని విమర్శించడం, ఇదంతా చూస్తే మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? నాకేం నచ్చలేదు సార్ అది. అందశ్రీ ఈజ్ ఎ లెజెండ్ కవి. ఆయనే ఒక విషయం ఏంటంటే, ఆ పాట ఆంధ్ర సంగీత దర్శకులు అంటే ఆయనే గొప్ప సంగీత పితామహుడు ఎంఎం కీరవాణి గారు. ఈయన అద్భుతమైన హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పసిఫిక్ సముద్రం ఇవన్నీ కలిపితే ఎట్లనో అందశ్రీ అన్న సాహిత్యం అంత గొప్పది. మనం ఈయన గురించి కామెంట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్హులం కాదు. ఎందుకంటే నిమ్మకూరు వాస్తవ్యులైనటువంటి ఎన్టీ రామారావు గారు మన వంగర చెందినటువంటి సి నారాయణ రెడ్డి గారితో సోలో కార్డ్ రాయించుకున్నారు. తరతరాలు చలి మళ్ళీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇంకా ఆంధ్ర తెలంగాణ ఎక్కడున్నది సార్? కావడికుండలాగా విడిపోయినాం, కావడి బద్దలాగా కలిసి ఉన్నాం. అట్లాగే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు సాంస్కృతిక సారథిలో ఉద్యోగి, అంటే సమాచార శాఖ నుంచి సాంస్కృతిక సారథి డిప్యుటేషన్. సాంస్కృతిక సారథికి అన్నీ తానే వ్యవహరించిన వ్యక్తి కళాకారుడు బాలకిషన్. ఆయనతో సంబంధాలు కానీ లేదా ఆయన పట్ల కూడా చాలా, ఎందుకంటే మీరు ఒక ఆర్టిస్ట్గా చెప్పండి, ఆయన పట్ల కూడా విపరీతమైన విమర్శలు స్క్రోలింగ్ అయిపోయాయి. ఎవరిని ఎంకరేజ్ చేయలేదని, ఎవరిని అంటే చాలామంది మీకు తెలుసు కదా, హుజరాబాద్ చెందిన ఒక కళాకారుడు కావచ్చు, సిటీకి చెందిన కొంతమంది కళాకారులందరినీ కూడా అణచివేస్తారనేది విమర్శ బాగుంది. ఒక ఆర్టిస్ట్గా చెప్పండి ఏం జరుగుతుంది? నేను ఎప్పుడు ఈ విమర్శలు పట్టించుకున్నాను సార్. ఎందుకంటే కళాకారులుగా నమస్తేనే సీనన్నా అంటూ నాకు ఫోన్ చేసి, అన్న బాగున్నారు అంట. నేను శివుణ్ణి కాదు సార్, గరళకంఠుణ్ణి కాదు. అది కక్కకుండా మింగకుండా ఉంచుకోవడానికి. ఏదన్నా నాకు నచ్చకపోతే చల్ అది అట్లా కాదు ఇట్లా కాదు. చాలా మంది కంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని మీకు పేరు. ముక్కుసూటిగా నష్టాలు జరిగిన ఏమన్నా పొరపాటు క్షమించడం జరిగితే ఆటోమేటిక్గా చేతులు వాటికి అవే లేచి వాటి పని చేస్తూ ఉంటాయి. ఇళ్ళల్లో పోయి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి చాలా మంది. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథిలో చైర్మన్గా రసమయ్య బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుంటే నాకు గవర్నమెంట్ ఒక వెహికల్ పెట్టచ్చు, నన్ను వాడుకోవచ్చు అద్భుతంగా అని నన్ను వాడలేదు. నేనేం పట్టించుకోలేదు. కానీ రసమయ్య బాలకృష్ణ నా పాట లేని రసమయ్య బాలకృష్ణకు వేదికే లేదు. చాలా డయాస్ల మీద, వేల డయాస్ల చాలా మంది కవులు కళాకారులు కూడా ఆ మాట ఉచ్చరించిండ్రు, ఎన్నో ఛానళ్ళలో మాట్లాడి. బట్ తమ్ముడు సుఖరాం నర్సయ్య చెప్పిండు, వరంగల్ సీన్ అన్న ఓయమన్నపల్లి సినిమా పాటలు అయితే ఈ తెలంగాణలో రసమయ్య బాలకృష్ణ ఎవరు ఎవరిని తెలియదు మాట్లాడు. వాళ్ళ అభిమానం. నేను మాత్రం పోయి నా పాట ఎట్లా వాడదు అట్లా యుద్ధం చేయడం అట్లాంటిది వాటన్నిటికీ అతీతం. అట్లాగే మీరు వరంగల్ కళాకారుడుగా ఒక విషయం మీద మీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ దానిలో కాకతీయుల కళా చిహ్నమైన కాకతీయుల తోరణాన్ని కూడా తీసివేస్తామనేది ప్రకటించింది. ఒక ఆర్టిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటి దాన్ని? నేనేమంటానంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రగతి భవన్ వాస్తు లేదని వాస్తు చేసుకున్నాడు, సెక్రటేరియట్ వాస్తు లేదని వాస్తు చేసుకున్నాడు. ఈ గవర్నమెంట్ వాళ్ళు తమ ఇష్టాలు కదా సార్, వాటికి నేనేం మాట్లాడలేను. కానీ కాకతీయ కళాతోరణం మాత్రం చాలా కాలం నుంచి ఉన్నది. నేను గవర్నమెంట్ గారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఆ కళాతోరణం ఉంటే చాలా మంచిది. కాకతీయుల చరిత్ర, వాళ్ళు నడయాడిన గడ్డ మీద పుట్టి మనం అదే గడ్డ మీద మనం కూడా నడయాడుతున్నాం కాబట్టి ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే
సాగలైలమ్మ దొడ్డి కుమరన్న సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమది పౌరుషం అవన్నీ మనం పుణికిపుచ్చుకున్నాం కాబట్టి వాళ్ళ ఉనికిని అట్నే చాటుకుందాం. కాకతీయ కళాతోరణం ఉంటే చాలా సంతోషం. గత అనుభవాల నుంచి బాగా బుద్ధిమంతుడు అయిపోయినట్టున్నది వరంగల్ శ్రీనివాస్. అటువంటిప్పుడు ఒక విషయం మీద మీరు చాలా మంది కంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. మేడారం సమ్మక్క సారక్క విషయం నుంచి చిన్నజీయర్ స్వామి స్పందించినప్పుడు మీరు అందరికంటే ముందుగా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగంతో స్పందించారు. ఆ టైంలో ఒక వేస్ట్ ఫెలో ఆడెవడో కానీ వాడు ఒక వేస్ట్ ఫెలో. సమ్మక్క సారలమ్మ ఎవరినన్నా ఏమైనా అడుగుతుందా సార్? దేవతలు మన ఇచ్చ మనము నాకు కొడుకన్న బిడ్డన పుట్టాలే వాళ్ళ ఎత్తు బంగారం తెస్తాం, మా ఎత్తు బంగారం తెస్తారు, మనమే బంగారం తీసుకుపోయి బెల్లం తీసుకుపోయి ఇస్తాం. కానీ ఏమన్నా వాళ్ళు అడుగుతారా? పాపం వాళ్ళ గుడి లేదు, గోపురం లేదు, తలుపు లేదు, తడక లేదు. సమ్మక్క సారలమ్మ వనదేవతలు వనములో ఉన్నారు. అందులో కోట్లాది మందికి ఆరాధ్య దైవం. కేవలం చాలా మంది తిని పోయే తీర్థం అది. మనసు కొంచెం అరే సండే నాడు పోదాం, మేడారం ఆడ కోసుకొని తిందాం అని పోయే మొక్కుకొని వచ్చేది. సమ్మక్క సారలమ్మ దేవతలు అంటే అసలు స్వచ్ఛమైన దేవతలు వాళ్ళే. నీ గుడి గోపురాలు ఒకళ్ళు తీస్తేనే దర్శనం ఇచ్చుడు కాదు. ఎనీ టైం రాన్లి బిడ్డలారా, రాన్లి తినండి, తాగండి, చల్లగా బతుకుర్రి, నా నీళ్ళలో మీరు మంచిగా ఉండండి. మీకు ఊళ్ళల్లో ఇబ్బంది అవుతుందా, ఆ కాలుష్యం వల్ల మీరు తట్టుకోలేకపోతానులా, ఒక పూట నా దగ్గర రాన్లి, మనసంతా దేహం అంతా శుద్ధి చేసుకొని పోనని చెప్పలేదు. వాళ్ళను విమర్శించడం వాడేవాడు సార్. అసలు నాకు అర్థం కాదు. ఎవరికి కూడా హక్కు లేదు. ఎవరి విశ్వాసాలు మన తల్లి మనమ్మ. నువ్వు ఒక శతకోటి లింగాలలో నువ్వు ఒక బోడి లింగం, ఒక ఇసుక రే నువ్వు ఉండి ఒక త్యాగ మూర్తులను మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీ అమ్మను మేమే ఉన్నానులే, మా అమ్మని ఊరుకునేది. అది బాగా వివాదాస్పదమైంది. సరే, ఆయన ఆ మాటలు ఉపసంహరించుకోకపోయినా ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు అది ప్రయత్నం ఆయన వివరణ ఎవరికి అవసరం లేదు, ఎవడు పట్టించుకోలేదు కూడా. మన దృష్టిలో తీస్తే వాడు వెరీ ఫెస్టివల్ అని మాట్లాడదాం. రైట్, మేడారం టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క పాటతో మనం ఈ కార్యక్రమానికి ఎండ్ చేద్దాం. సమ్మక్క సారక్క మీద ఏదైనా పాట రాశారా? దానికి సంబంధించి మీరు ఈ ప్రాంతంలో పనిచేశారు, పుట్టారు. అసలు మేడారం మీద ఎక్కువ పాటలు నేనే రాసింది. మొట్టమొదట రాసింది నేను. మొట్టమొదట అసలు ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో అన్ని ఛానళ్లలో వచ్చిన పాటలు. ముఖ్యంగా నేను మేడారం జాతర గురించి తెలియకుండానే, మేడారం జాతరకు పోకుండానే ఖచ్చితంగా వినిపించాలి మీరు ఒకటి రెండు పాటలు. మీకు పానన్న శంకరన్న మీకు అద్భుతంగా తెలుసు. పానన్న గొంతు ఈ గోలి అన్నట్టుంటది, శంకరన్న గొంతు ఏ మాత్ర అన్నట్టుంటది. వాళ్ళిద్దరి కోసం రాసింది సార్. అందులో రెండేళ్లకోసారి మేడారం పోదాం రాజన్న, ఓరి రాజన్న, పోగు చేసిన పైస చేత పట్టుకోర రాజన్న, ఓరి రాజన్న, సమ్మవ్వ సారవ్వ గద్దె చూసద్దాం లింగయ్యో బావలింగయ్య, సర్ది కట్టుకొని పొద్దున్నే పోదాం లింగయ్య బావలింగయ్య, మూలతల్ల కాడ ముంతెడు కల్లాగి రాజన్న, ఓరి రాజన్న, ముచ్చటాడుకుంటా ముద్దుగా పోదాం రాజన్న, ఓరి రాజన్న, సలివాగు నీళ్ళు తాగి సద్దులేదిందాం లింగయ్య లింగయ్యో బావలింగయ్య, సుట్టలను పెట్టుకొని గట్టిగా నడదాం లింగయ్య బావలింగయ్య. అంటే శంకర్ గారు ఒక చరణం అందుకునేది, సారంగపాణి గారు ఒకటి అందేదా? ఓ గ్రేట్. ఆ పొద్దున్నెల్లాళ్ళు కాల్ చెయ్యి పడిపోతే రాజన్న, ఓరి రాజన్న, వల్లు బట్టి తేను తల్లి మాయ అన్నారు రాజన్న, ఓరి రాజన్న, సమ్మవ్వ తల్లికి లోటేమి చేస్తేవి లింగయ్యో బావలింగయ్య, తల్లి ఆనతి లేదు ఏది జరగది బావలింగయ్య బావలింగయ్య. ఇట్లా అప్పుడు రాశారు. తర్వాత లేటెస్ట్ గా ఏమైనా రాసినవి కానీ ఈ మధ్యలో కానీ ఉందా? ఈ మధ్య మేడారం మీద అంటే అన్ని సిచ్యువేషన్ మీద, ఆ జంపన్న వాగు మీద, ఆ గద్దెల మీద, సమ్మవ్వ సారక్క తల్లి ఇద్దరు గద్దెకొచ్చే ఇది, ఆ జాతరలోని ఆ విధానం, ప్లస్ వాళ్ళు మేడారం పరిగణం, ఆ కప్పం గురించి, వీళ్ళకు కాకతీయులకు జరిగిన యుద్ధ ఘట్టం, అవన్నీ ప్లస్ బండ్లలో పోయేవాళ్ళు, బాటసాలకు పోయేవాళ్ళు, ప్రతి సిచ్యువేషన్ సాంగ్స్ రాసి. అలాగే శ్రీనివాస్ గారు, శంకర్ గారు అంటే గుర్తొచ్చేది వేములవాడ రాజన్న మీద అద్భుతంగా ఏదో పాట రాశాడు శంకర్ గారు. అట్లాగే మీ దగ్గర నుంచి కూడా కళ నుంచి వేములవాడ రాజన్న మీద వచ్చింది. వేములవాడ మీద నేను అంటే వేములవాడ కొమరెల్లి మల్లన్న మీద ఇట్లా రాసింది సార్. నేను ఆ లిరిక్స్ ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ నేను దేవుళ్ళ మీద రాయాను. అవి అప్పుడు సరగమ ఆడియో కాదురు గణేష్ అని అడిగినప్పుడు నేను రాయడం జరిగింది. అవి రాసి సైలెన్స్ అయిపోయాను.
అప్పుడు ఇది ఒక పాట, సినిమా పాట ఉంది సార్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే నలుపన్న నీళ్ళే తెలుపన్న గోపెమ్మ, ముక్కు మీద తీపి కోపాళ్ళ మూగ కళ్ళ తిన్నె దీపాళ్ళ, గంగుల్లి సంతలో గజ్జల గొల్ల. ఈ పాట ట్యూన్ మీద రాయమన్నాడు. అప్పుడు బామ్మ గోపెమ్మ గొల్ల కేతమ్మ రాధమ్మ, స్వామి మల్లన్నతో నీకు నేడు పెళ్ళమ్మ, ఊరు జోరు ఊగిపోయేలా పేరు మారు మ్రోగిపోవాళ్ళ, కనకారే పళ్ళలో పందిరయ్యాల కన్నే గోపెమ్మలు పీటలయ్యాల, మా గొల్ల దేవుడు మామ కవాల మల్లన్న దేవుడు అల్లుడవాళ్ళ, బామ్మ గోపెమ్మ గొల్ల కేతమ్మ రాధమ్మ. ఇట్లా రాయడం జరిగింది సార్. మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక ఉద్యోగి కానీ చాలా కార్యక్రమాలు చేశారు. దానిలో మహిళలకు సంబంధించింది ఏదైనా ప్రధానమైన పాట ఉందా? స్త్రీల సమస్యల మీద నేను అసలు హమాలి కూరల మీద, రిక్షా కార్మికుల మీద, సింగరేణి కార్మికుల మీద, ఆర్టిస్ట్ మహిళల మీద, శ్మశాన చితిలో శవాళ్ళ రోధన, శ్మశాన చితిలో శవాళ్ళ రోధన వినవే చెల్లెమ్మ, ఆడ జన్మాది పాడు జన్మనొక చెల్లె పాడెనమ్మ, మగ మహారాజులు బ్రతుకులు రాసి బ్రహ్మలైనరమ్మ, పచ్చని బ్రతుకులు పల్లకి నెక్కి కాటికెళ్ళెనమ్మ. ఓహో దీనికి ఏఆర్ మనోజన్న కీబోర్డ్ ప్లేయర్, నీరజన్న గిటార్, రిథమ్స్ కృష్ణన్న, నర్సింగన్న, వీళ్ళంతా. కృష్ణన్న ఉన్నాడు బట్ అందరూ చనిపోయిండు. ఆ తర్వాత నీరజన్న కూడా బ్రతికి ఉండొచ్చు, మనోజ్ అన్న చనిపోయాడు, నర్సింగన్న చనిపోయాడు, సునీత ఉపదృష్ట గారు, సునీత మేడం పాడింది పాట 21st Century స్టూడియోలో. అంటే శ్రీనివాస్ గారు ఊహ తెలియని వయసులో విప్లవ ఉద్యమాలకు పురిటిగట్టిన ఓరుగల్ నుంచి మీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి జానపదాలు, శంకర్ గారు కావచ్చు, లేకపోతే చాలా మంది వరంగల్ సంబంధించిన కళాకారులతో జానపద ప్రస్థానం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, సినిమా ప్రస్థానం, ఇట్లా నిరంతరంగా కొనసాగుతుంది. అయినా ఎక్కడ కూడా అంటే వ్యక్తిగత సమస్యలు మిమ్మల్ని కొంచెం కృంగదీసినా కూడా మీ కళాకారుడి బాణి మాత్రం మారలేదు. ఖచ్చితంగా వరంగల్ పేరు ఇముడ్చుకున్న మీరు శ్రీనివాస్గా ప్రసిద్ధికెక్కారు. భవిష్యత్తులో మీరు అనుకునే అన్ని సాధించాలని, మీరు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తానని సుమన్ టీవీ వరంగల్ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాన శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. సుమన్ టీవీ లెజెండరీ ఛానల్ వేణు సార్ చాలా అద్భుతంగా, అతి అద్భుతమైన కార్యక్రమం. మీరు ఎవరు ఏ పనిలో ఉండని కాక పొద్దున్న దాకా ఎవరెవరు ఏ పనిలోకి వచ్చినా కూడా సాయంత్రం వరకు మీ కళ్ళ ముంగట బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ కళ్ళలో చూపించే పని చేస్తారు వేణు సార్. సుమన్ టీవీని ఆశీర్వదించండి. గొప్ప స్థాయిలో సమస్యలు తెలుసుకొని మీరందరూ కూడా స్పందించండి ఇష్యూస్ మీద, సమస్యల మీద. మీ వరంగల్ శ్రీనివాస్. థ్యాంక్ యూ.